ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు తిండిలో కఠినమైన మార్పులు చేసుకుంటున్నారు. మరికొందరు జిమ్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే బరువు లేని వారు కూడా తమ ఫిట్నెస్ గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఇది మంచి విషయమే. కానీ కొన్నిసార్లు ఫిట్ గా ఉండాలనే తపనతో చాలా మంది కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారు. తమ ఆహారాన్ని ఎక్కువగా నియంత్రించుకుంటున్నారు. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, శుద్ధి చేసిన చక్కెర, ఎక్కువ నూనెను నివారించడం అవసరం. కానీ ఆరోగ్యం గురించి చింతించకుండా ఏమి తినాలో ఎవరికీ తెలియదు. క్యాలరీల గురించి చింతించకుండా మీకు నచ్చిన విధంగా తినగలిగే ఆహారాలు ఉన్నాయి. వీటిని మీరు బరువు పెరుగుతున్నారన్న టెన్షన్ పెట్టుకోకుండా ఎంచక్కా తినొచ్చు. ఆ ఫుడ్ లిస్ట్ ఏంటో ఓ లుక్ వేద్దాం. 60 కేజీల ఉన్న వ్యక్తికి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. అందుకే ప్రోటీన్ ఉన్న ఆహారాల్ని తినాలి. మీరు మీ మనసుకు నచ్చినట్లుగా తినగలిగే కొన్ని ప్రోటీన్ అధికంగా ఉండే వనరుల్లో గుడ్డులోని తెల్లసొన, ఉడికించిన గుడ్లు, చికెన్ బ్రెస్ట్ మరియు చేపలు ఉన్నాయి. శాకాహార ఎంపికల విషయానికొస్తే పన్నీర్, టోఫు, గ్రీక్ యోగర్ట్, పెసరపప్పు, హంకర్డ్, ఇది సాధారణ పెరుగు నుంచి నీటిని పూర్తిగా ఫిల్టర్ చేయడం ద్వారా వచ్చే పెరుగు. కార్బోహైడ్రేట్ల విషయానికి వస్తే బరువు తగ్గే సమయంలో కూడా చింత లేకుండా తినగలిగే కొన్ని ఎంపికలు ఉన్నాయి. సాదా ఓట్స్, గంజి, పోహా, కూరగాయలు అధికంగా ఉండే ఉప్మా, సాదా ఇడ్లీ, తక్కువ ఆయిల్తో దోశ, కుడుములు, మరమరాలు తినొచ్చు.